అన్ని మొత్తం వీడియోలు బయటకు వస్తున్నాయి. ఏ మాట మాట్లాడి సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కటి దాస్తున్నారు, ఆ టైంకి తెస్తున్నారు, వేస్తున్నారు, మాట్లాడేవాడు కూడా నోరు మూసేటట్టు చేస్తున్నారు. అదొకటి హ్యాపీనెస్ అనిపించింది సోషల్ మీడియా వల్ల. పాతవి మర్చిపోతున్నాం. ఏదో అరే ఆ రోజు అన్నాడు కానీ మనం గుర్తుపెట్టుకున్నా, మనం గొక్కన అనలేకపోతున్నాం. దానికి తగిన సాక్ష్యం నేను ఈ రోజు అన్నవరా అని కళాఖండగా చెప్పగలుగుతున్నానంటే ఆ సాక్ష్యం ఉంది కాబట్టి, ఆ వీడియో చూస్తున్నాం కాబట్టి మేము కళాఖండగా అనగలుగుతున్నాం. అది అన్న. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ తిట్టడము, ప్రతిచర్య, లేకపోతే రాజకీయాల పరంగా తీసుకెళ్ళి అంతా కూడా తిరుమల లడ్డు వివాదాన్ని అంటే డైవర్ట్ చేయడానికి విధంగా చేస్తున్నారేమని చెప్పి కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు. అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఆ కటౌట్ ఎవరు కట్టారు, ఏంటి కటౌట్ మీద తప్పు ఉంది. ఏది అది 600 పేజీలు ఇచ్చింది సిట్టు. ఇది కలిసి జరిగిందని ఇచ్చింది, అది కలిసింది ఇది కలిసిందని ఇవ్వలా. నువ్వు అది కలవలేదు ఇది కలిసిందని అన్నావు, దాని గురించి మాట్లాడు బాగానే ఉంటుంది అని ఒక కటౌట్ తెలిసింది. వెళ్ళావు, నువ్వు ఒక లాయర్వే, నీకు అన్నీ ఎట్లా ఏందనేది తెలుసు. ఆ లాయర్వే కటౌట్ ఎందుకు కట్టారు, వెళ్ళి పోలీసులు కేసు పెట్టు. ఆ కటౌట్ కట్టిన ప్లేస్ ఏ స్టేషన్కి వచ్చింది, ఏంది వివరాలు, ఎస్ఐ ఎవరు, కానిస్టేబుల్ ఎవరు, అందరూ నీకు తెలుసు. వెళ్ళి కేసు పెట్టినట్టు ఎంత ముచ్చటకుండేది, ఎంత చూడని ముచ్చటకుండేది. నేను పీకేస్తా రేపు లోపు తీయకపోతే ఏం మాట అది? ఆ మాట అనొచ్చా? టీడీపీ కార్యకర్తలు రేపు లోగా తీయకపోతే అని అన్నాడు. టీడీపీ కార్యకర్తలకు కోపం వచ్చింది, వచ్చి కర్రలు పట్టుకుని ఉంచున్నారు. ఆయన మీదకేమో వెళ్ళా, ఆ కటౌట్ ఎదురుగా కూర్చున్నారు. పోలీసులు కూడా తీయకుండా వెళ్ళిపోయినా తెద్దామని చెప్పేసి ఆగారు ప్రశాంతంగా. పోలీసులు కూడా ఆగారు. ఆ మాట అన్నందుకు ఆగారు పోలీసులు, లేకపోతే తీసేసేవాళ్ళు. అది ఆయన మరి ఎవరు రెచ్చగొట్టారు? నువ్వేగా చేసిందంతా. కారులోకి వచ్చింది అని భయంకరంగా బూతులు తిట్టావు. ఎవరన్నా ఏళ్ళని తిట్టినా బాగుండేది. కార్యకర్తలు ఏదో 2 రాళ్ళు వేసేవాళ్ళు, కాముకుండేవాళ్ళు. ముఖ్యమంత్రిని తిట్టేది. ముఖ్యమంత్రిని తిట్టే అంత లెవెల్ ఉందా నీకు? నీకు పదవి ఉందా? నువ్వు ఎమ్మెల్యేగా ఏమైనా గెలిచావా? ఒక మంత్రిగా చేసావే. చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు ఓడిన చరిత్ర లేదా? ఈ పనికి మాలిన వాళ్ళు తప్ప. వీళ్ళు ఈ పనికి మాలినాడు వచ్చి మాట్లాడుతుంటే ఎట్లా ఉండేది? దానికి ఏమన్నా తినడానికి ఏమైనా ఉందా? అందుకే వాళ్ళ అల్లుడు కూడా బండా బుతులు తిట్టాడు. ఈ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. మరి ఏం పరామర్శిస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో మరి అది కూడా తెలియట్లేదు. కానీ ఈ దైత్యుడు ఇంకా కాముకుంటే ఆ కులానికి చాలా బాగుంటుందని అందరూ అనుకుంటారు. వాళ్ళ కులం వాళ్ళు ఇట్లాంటి వాడు ఎందుకు పుట్టాడు రా అనే ఫీలింగ్లో పడ్డారు వాళ్ళే. వాడికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ రాడు. ఆ కులంలో ముఖ్యంగా ఆ కులం నాయకులు ఉన్న పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు బయటకు వచ్చి మాట్లాడారని చెప్పి నేను అనుకుంటున్నాను.